వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచిక్తో మమ్మీ. ఈరోజు మనం చేసుకునే కర్రీ ఏంటంటే చికెన్ కర్రీ అండి. అది నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను. అందరు చేసినట్టే మామూలుగానే చేసావు కదా అని అనుకుంటే సారీ అండి, నాకు వచ్చిన విధానంగా నేను చేస్తున్నాను. రానోళ్ళు నేర్చుకుంటారని పెడుతున్నాను. ముందుగా మనం ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. కొంచెం చికెన్కి నేను ఎక్కువే వేస్తానండి ఆయిల్. పట్టా లవంగా వేసాను. ఇప్పుడు పట్టా లవంగా ఎక్కువ వాడకూడదంటండి, గ్యాస్ వస్తుంది ఎక్కువ వాడితే. ఫస్ట్ టేస్ట్ బాగానే ఉంటుంది, స్పైసీగా ఉంటుంది, మనకు మసాలా కూరలు చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ చాలా వరకు గ్యాస్ వస్తుందండి. కాబట్టి నేను తక్కువే వేసుకుంటాను పట్టా లవంగా. ఆనియన్స్ వేసాను. నేనైతే ఒక 1/2 kg చికెన్ చేస్తున్నాను, దానికి 2 ఆనియన్స్ వేసుకున్నాను. నేను మామూలువి మిడిల్ సైజ్ ఆనియన్స్ 2 వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఇవి బ్రౌన్గా వచ్చేదాకా వేపుకుందాము. పచ్చిమిర్చి ఒక 2, అంటే మనం కొంచెం కారం కూడా వేసుకుంటాం కదా, కారపొడి, అందుకని కొంచెం 2 పచ్చిమిరపకాయలు వేసాను. మేము కారం కొంచెం తక్కువ తింటాం కాబట్టి. ఎక్కువ కారం కావాలనుకునే వాళ్ళు కారపొడి అయినా పెంచుకోవచ్చు, పచ్చిమిరపకాయలు అయినా పెంచుకోవచ్చు అండి. నేను 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసాను. నేను అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువే వాడతాను. దీంట్లో 1 స్పూన్ వేసాను. చికెన్ని మసాలా వేసి కలుపుకున్నాను, దాంట్లో ఒక 1/2 స్పూన్ పైన వేసాను, అందుకని దీంట్లో కొంచెమే వేసాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ బ్రౌన్గా అయ్యేదాకా, లైట్ పింక్గా వచ్చేదాకా మనం చూద్దాము. చూసారు కదా, ఇప్పుడు లైట్గా వేగినాయి ఈ ఆనియన్స్. ఇలా ఉన్నప్పుడు మనం చికెన్ మిశ్రమాన్ని వేసేసుకుందాము. మీకు అది ఎలా ఉందో చూపిస్తాను. చికెన్ ఉంది కదండి, పచ్చి చికెన్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ ఒక 2 స్పూన్స్ జ్యూస్ తీసుకుని నిమ్మకాయ వేసుకొని, అల్లం పేస్ట్ కొంచెం వేసుకొని, యాలక్కాయలు ఒక 2 వేసుకొని, దీన్ని కొంచెం పెరుగు, పుల్లటి పెరుగు ఉంటుంది కదా, పుల్లటి పెరుగు ఒక 2 స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు దీన్ని తీసి ఎర్రగడ్డలు వేగుతున్నాయి కదా, దాంట్లో వేసేస్తాను అనమాట. చూడండి జ్యూస్ ఎలా ఊరిందో. నేనేం వాటర్ ఏం పోయలేదు, దాంట్లోనే వాటర్ అట్లా వచ్చాయి. చూసారు కదా, ఇట్లా చికెన్ వేసేసాను ఆనియన్స్లో. దీన్ని బాగా కొంచెం ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. మంచి కోడి అయితే మనకి 10 నిమిషాల లోపే ఉడికిపోతుంది. ఒకవేళ ముదురు కోడి అట్లా అయితే మాత్రం మనకు ఒక 1/2 అవర్ పడుతుందంటే నీళ్ళు పోసుకోండి. నేనైతే నీళ్ళు పోయలేదు. ఇప్పుడు ఆ చికెన్లో వచ్చి నీళ్ళతోనే ఉడకబెడుతున్నాను. నీళ్ళు కానీ తగ్గి కోడి కానీ ఉడకకపోతే వాటర్ పోద్దాము. ప్రస్తుతానికైతే దీన్ని ఉడకనిద్దాము మూత పెట్టి. ఇప్పుడు దీన్ని ఉడకనిద్దాము. ఇప్పుడు ఒక 7 మినిట్స్ అయిందండి. చికెన్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం మనం. ఉడికొచ్చేసిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టమాటాలు పోసుకున్నాం కదా, టమాటాలు ఇప్పుడు వేస్తాను నేను పైన. ఈ టమాటాలని ఇప్పుడు ఇంకొంచెం చికెన్ ఉడకాలి కదా, దాంతోపాటు ఇప్పుడు ఈ టమాటాలు కూడా ఉడుకుతాయి. నేను ఈ రెసిపీలో కొబ్బరి పేస్ట్ వేయను, అంటే ధనియాలు, కొబ్బరి ఇలా వేసి పేస్ట్ చేసుకొని ముందుగా ఆయిల్ అట్లా వేయించుకుంటారు కదా, నేను అలా వేయను. నేనైతే దీనికి ఈ కూరకైతే కొబ్బరి పొడి పైన చల్లుతానండి. ఈ టైంలో చల్లుతాను. అది కూడా ఎక్కువ తీసుకోను, కొంచెమే తీసుకుంటాను, ఒక 2-3 స్పూన్సే తీసుకుంటాను. ఇంకో 5 మినిట్స్ దీన్ని క్లోజ్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ ఉడకనిద్దాము. ఇప్పుడు మనం టమాటాలు, కొబ్బరి పొడి కూడా వేసుకున్నాక ఇంకొంచెం చికెన్ ఉడకాలి కాబట్టి ఒక 5 మినిట్స్ దాన్ని వదిలేద్దాము. ఇప్పుడు మనం చూద్దాం అది తీసి 5 మినిట్స్ తర్వాత. చూడండి చికెన్ ఉడికింది. నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసాను మధ్యలో, కర్రీగా కావాలని నాకు. మీకు ఎంత కర్రీ కావాలి, ఎంత గ్రేవీ కావాలి దాన్ని బట్టి వాటర్ పోసుకోండి. వాటర్ తక్కువ పోస్తేనే బాగుంటుంది టేస్ట్.
ఇది ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి, చూసారు కదా. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని ధనియాల పొడి గరం మసాలా పొడి వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుదాము. కూర కొంచెం ఆయిల్ పైకి తేలంగానే ఆపేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను దించుకునేటప్పుడు. ఇప్పటికే కొంచెం కలర్ మారింది కదా చూడండి, ఇంకా కూడా బాగుంటుంది. కొంచెం ఇంకో 2 మినిట్స్ వదిలేద్దాం దీన్ని ఇలాగే. చూసారు కదా ఆయిల్ ఎలా తేలుతుందో. ఇలా ఆయిల్ తేలేటప్పుడు మనం ఆపేసుకోవచ్చండి. ఆపేసాను. చికెన్ కూర ముక్క ఉడికింది, ఆయిల్ తేలింది, కర్రీ నాకైతే కరెక్ట్ కంటెస్టెంట్లో ఉంది కాబట్టి నేను ఆపేస్తున్నాను. ఇది నేను ఒకే స్టైల్లో చేయనండి ఎప్పుడు చికెన్ కర్రీ. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్, రెగ్యులర్గా అదే చేస్తే వీళ్ళకి తినే వాళ్ళకి అదే బోర్ కొడుతుంది కదా ఇంట్లో వాళ్ళకి. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటాను. నేను చేసే వాటిల్లో ఇది ఒక స్టైల్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. థ్యాంక్ యూ.